హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 46. అందరూ అప్పటికే పూజలో కూర్చున్నారని హడావిడి పడుతూ ఫాస్ట్గా రెడీ అవుతుంది సురభి. హాయ్ డియర్, ఏంటి లేట్ నువ్వు అంటూ వచ్చింది వాసంతి. లేటుగా పడుకున్నాను, ఎవరూ లేపలేదు. ఓహో, నిద్ర కరువైందా అని సాగదీసి, ఇంతకీ ఎందుకో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని అడిగింది. సురభి చిరుకోపంగా చూసి, ఇక్కడ కూడా అదే సోది చెప్తావా, హెల్ప్ చేయవే, కొంచెం లేట్ అయిపోయింది అంది. సరే అని ఆమెకి హెల్ప్ చేస్తూనే, ఎక్కడ సార్ కనిపించలేదు అని అడిగింది వాసు. నాకేం తెలుసు, ఇలాంటివి నాకు చెప్పకు, అర్థమైందా, చూసే ఉంటావు నాకు తెలిసి. హాయ్ గర్ల్స్, అవలేదా సురభి, అత్తయ్య పిలుస్తున్నారు అంది మైత్రి కూడా వస్తూ. అయిపోయింది, వస్తున్నా అని వాసంతిని మైత్రికి పరిచయం చేసింది సురభి. ముగ్గురు మాట్లాడుకుంటూ పూజ దగ్గరకు వచ్చారు. రూమ్ దాటుతూనే మానస్ కోసం చూశాయి సురభి కళ్ళు. వెతుకులాట వ్యర్థమే అయింది. ఆల్రెడీ స్టార్ట్ అవడంతో పూజ దగ్గర ప్లేస్ అందరూ కబ్జా చేసేశారు. చేసేది లేక కాస్త వెనకే కూర్చున్నారు సురభి వాసు. వద్దనుకుంటూనే మళ్ళీ మళ్ళీ మానస్ కోసం చూస్తూనే ఉంది సురభి. ఎంతకీ అతను జాడలేదు. ఏమైపోయాడు, పొద్దునే వచ్చాడుగా, వెళ్ళిపోయాడా అనుకోగానే ఎందుకో మనసు మూలిగింది. మంచిదేగా, నాకు టెన్షన్ ఉండదు అని తనే సర్ది చెప్పుకొని పూజ మీద శ్రద్ధ పెట్టింది. ఆమె వెతికిన వ్యక్తి కాసేపటికే వెనకొచ్చి కూర్చున్నాడని కూడా గ్రహించలేదు. సత్యనారాయణ స్వామి వ్రతం కథ చెప్తున్నారు పంతులు గారు. ఏకాగ్రతగా వింటూ ఊకొడుతున్న ఆమెను చూసి చాలాసేపు వెయిట్ చేశాడు మానస్, చూస్తుందేమో అని. ధ్యాస అంతా అటే ఉంది. పెళ్ళయ్యాక మనం కూడా చేసుకుంటాం ఈ పూజ. ఇప్పుడు చేసేది అక్క బావల కోసం. నువ్వెంత నిష్టగా విన్నా ఉపయోగం ఉండదు అన్నాడు చెవి దగ్గర. అతని గొంతు వినగానే చిన్నపాటు ఉలికిపాటు కలిగింది ఆమెలో. వెంటనే అలవాటుగా చుట్టూ చూస్తుంది. ఇది మారదనుకుని తల కొట్టుకోబోయి ఆగిపోయాడు. ఎవరూ తమని గమనించకపోవడంతో రిలాక్స్ అయ్యి తలదించేసింది తప్ప తిరిగి మాట్లాడలేదు. అక్క పెళ్ళిలాగు రెడీ అయ్యి వచ్చావు, ఇవాళ కూడా నాకు నిద్ర లేకుండా చేయాలనే కానీ ఈ ప్లాన్ అని కానీ కనిపించకుండా నవ్వుతూ అడిగాడు. కాదన్నట్టు తల అడ్డంగా ఊపేసింది. మరెందుకు వెతికావు నా కోసం? నాకు బాగా కనిపించాలని లేట్ అవుతున్నా, తయారవుతూనే ఉన్నావు అన్నాడు. బాబోయ్, ఎందుకిలా తెలుసు, ఫేస్ రీడింగ్ ఏమైనా వచ్చా అనుకుంటూ మొహం కనిపించకుండా చేతిని నుదురు దగ్గర అడ్డుగా పెట్టింది. 2 వేళ్లతో జుంకి మీద కొట్టాడు. చటుక్కని తిరిగి చూసింది. నీతోనే మాట్లాడేది అన్నాడు సీరియస్గా. మీకోసం ఏం కాదు అంది కళ్ళు తిప్పేస్తూ. పోనీ నేను నచ్చానా అని అడిగాడు. అతను అలా అడగడంతో షాకింగ్గా చూసి మాట్లాడకుండా చూపు తిప్పేసింది. మనసాగుతుందా, ఎలా ఉన్నాడు అని తనని తనే ప్రశ్నించుకుంటూ కొన్ని సెకండ్ల తర్వాత ఓరగా అతని కేసి చూసింది. లైట్ బ్లూ కలర్ షేర్వాణీలో ఒత్తుగా ఉన్న జుట్టు ముందుకు పడుతుంది. రఫ్గా కనిపిస్తున్న బియర్డ్ వైట్ స్కిన్ మీద మెరుస్తూ మంచి లుక్ ఇచ్చింది అతనికి. సినిమా హీరోలకు తీసిపోడు అనుకుంది మనసులోనే. మళ్ళీ అంతలోనే చిచ్చి, నేనేంటి ఇలా అనుకున్నాను, దేవుడి ముందు కూర్చుని కూడా పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను, తప్పు, దృష్టి మళ్ళకూడదు అనుకుంటూ చిన్నగా లెంపలు వేసుకుంది. ఏమనుకున్నావు లోపల అని లోగొంతుతో అడిగాడు మానస్. ఈయనకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోయి ఏం లేదన్నట్టు తల తిప్పేస్తుంది. అర్థమైందిలే, ఏదో అనుకున్నావు నా గురించి, చెప్పు. నేనేమనుకోలేదు. ఇలాంటివి షేర్ చేసుకునేది నాతోనే కాజు, ఇంకెవరితో చెప్పుకోలేం. చెప్పాయి. విసిగిస్తున్నారు అనుకున్నా. తిట్టుకోవడానికి సిగ్గుపడడానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తావు అనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు. సింపుల్గా అబద్ధం చెప్తున్నావు అన్నట్టు. లోలోనే ఏడ్చింది తిట్టుకుంటూ. సమాధానం ఇస్తుందేమో అని నిమిషం పాటు చూశాడు. ఇవ్వాల్సి వస్తుందేమో అని అతని వైపు కళ్ళు కూడా తిప్పలేదు సురభి. అది అర్థమవుతుంటే వెనక నుంచే మరోసారి స్కాన్ చేశాడు ఆమెని. పసుపు ఆకుపచ్చ కలర్స్ కాంబినేషన్ లంగావోణిలో ఉంది. ఎల్లో కలర్ బ్లౌజ్ వెనుక రౌండ్ షేప్ కట్లోంచి కనిపిస్తున్న వీపు భాగం పసిమి ఛాయలో మెరుస్తుంది.
ఎడమవైపు కనీ కనిపించకుండా దర్శనమిస్తుంది సన్నటి నడుం. చూడకు తప్పని సర్ది చెప్తున్నా అతని కళ్ళు మాట వినట్లేదు. చేతులు ఆగట్లేదు. ఆశుపల్లిలో జరిగింది గుర్తొచ్చి కావాలని చూడట్లేదని బ్లౌజ్ థ్రెడ్ పట్టుకున్నాడు లాగడానికన్నట్టు. వెంటనే రియాక్ట్ అయ్యి ఇవి ఖచ్చితంగా ఉండాలండి దీనికి అంది సురభి ఎక్కడ పీకేస్తాడో అని భయంతో. ఏమనుకున్నాడో వదిలేశాడు. ఊపిరి పీల్చుకుంది. పూజ పూర్తిగా వచ్చింది. మధ్యలో పీటల మీదున్న జంట దగ్గర ఆడపడుచుగా ఆశీర్వాదం తీసుకుని తాంబూలం అందుకున్న గుర్తుతో ప్రసాదం పంచమని సురభికి సైగ చేశారు పంతులు గారు. సరే అంటూ లేవబోయింది. అప్పుడే మానసామి చేతిని పట్టుకున్నాడు. మామూలుగా కూడా కాదు, ఉడుంపట్టుల. గుండెల్లో రాయపడ్డట్టయి కళ్ళతోనే వదలమన్నట్టు చూసింది. సర్కాస్టిక్గా నవ్వాడు సమాధానం చెప్పలేదని. ఆమె చేతిని లాక్కుంటున్న కొద్దీ పట్టు బిగిస్తున్నాడు అతను. ఎవరి గోలలో వాళ్ళుండి వెళ్ళని గమనించలేదు. అయ్యవారు మరోసారి పిలిచారు. నిస్సహాయంగా చూసింది సురభి మానస్ని. మోగబాసలతోనే బ్రతిమాలుకుంది. అస్సలు కనికరించలేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని మైత్రి వాసంతి ప్రసాదాలు పంచడానికి వెళ్ళారు. అమ్మయ్య అని గుండెల మీద చేసుకుని మరి క్షణం కొట్టేలా చూసింది అతనికేసి. ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు బేబీ నీకు కోపంగా చూడ్డం అన్నాడు నవ్వుతూనే. ఏం కాదు, ఈయనకే నా కోపం కోపంలాగా అనిపించదు అనుకుని చెయ్యి వదిలించుకోవాలని చూస్తుంది. మీ అన్నయ్య వచ్చినా వదలను, నువ్వు చెప్పే వరకు అన్నాడు ఇంకాస్త దగ్గరకు చేరుకుతూ. ఇంకా సురభినే తగ్గింది. గట్టిగా శ్వాస తీసుకుని బాగున్నారు అనుకున్నాను అంది. చాలా అంటే చాలా చిన్నగా. మానస్కి వినిపించింది కానీ మరోసారి చెప్పించాలని అన్నాడు. మీరు కూడా బాగున్నారు ఈ డ్రెస్లో అంది. ఆమె మాట పూర్తి కాకముందే అతని పెదవులు నవ్వుని అరువు తెచ్చుకున్నాయి. అది చూడగానే సురభికి సిగ్గేస్తుంది. వదిలేశాడు మానస్. అతను విడిచిపెడితే చాలు పారిపోదాం అనుకున్నది. చేతికి స్వేచ్ఛ లభించినా అక్కడి నుంచి కదలలేకపోయింది. మొదటిసారి అతని గురించి పాజిటివ్గా అతనితోనే చెప్పడంతో ఏమనుకున్నాడో అనే ఆలోచన వల్ల ఏదో తెలియని తడబాటు బిడియం ఆమెని చుట్టుముట్టేశాయి. శ్వాస తీసుకోవడం కూడా బరువుగా అనిపించింది. దించిన తల ఎత్తలేదు చాలాసేపు. ఎంతకీ అతనేం మాట్లాడకపోయేసరికి మెల్లగా వెనక్కి చూసింది. మానస్ లేడక్కడ. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ముందుకు చూస్తే అశు ఏదో చెప్తుంటే వింటూ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెకి వాళ్ళిద్దరి గురించి తెలిసింది తక్కువే. అయినా ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో చాలా బాగా అర్థమైంది. అక్క అంటే ఎంత ఇష్టమో అని నవ్వుకుంటూ అతన్నే చూస్తూ కూర్చుంది. అంతలో ఆమె 2 బుగ్గలు పట్టి నోట్లో ప్రసాదం పెట్టింది వాసు. అప్పటికి చుట్టుపక్కల గమనించి చేతిలో పట్టొచ్చుగా అంది సురభి నొప్పి పెడుతున్న బుగ్గల్ని రుద్దుకుంటూ. నువ్వు చెప్పలేదని అని మైత్రి కూడా అలానే చేసింది. ఏమైంది మీకు అని అడిగింది ఇద్దరిని. ఏం చూస్తున్నావు అని కళ్ళెగరేస్తూ అడిగింది వాసు. ఏం లేదని అమాయకంగా ఫేస్ పెట్టింది. కానీ నువ్వు ఇన్నోసెంట్గా ఉంటావని నాకు తెలుసు, కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు. ఏంటి సైట్ కొడుతున్నావా సార్కి అంది వాసు. కంగారుగా మైత్రిని చూసింది సురభి. నేనున్నా అని అబద్ధం చెప్పక వదినా అంది మైత్రి. అయ్యో మైత్రి అదేం లేదు అంది దిక్కులు చూసి. మీ మ్యాటర్ నాకు ఎప్పుడో తెలుసు, అందుకేగా వరుస కలిపింది. నువ్వు ఇంత అమాయకంగా ఉంటే పెళ్ళయ్యాక వాడితో ఎలా గెలుస్తావు? నువ్వు కూడా నా మైత్రి, మీ అన్నయ్య ఇష్టం అంటున్నారు అంతే. పెళ్ళి అనేదాకా వెళ్ళిపోకండి. నాకేం లేదు అలా. నేను అలాగే అనుకునేదాన్ని మొదట్లో. ఎప్పుడైతే మీ అక్క బావల పెళ్లి జరిగిందో అప్పటి నుంచి దీనిలో చేంజ్ వచ్చింది. నేనైతే ఈ కహానీలు నమ్మడం మానేసా. నువ్వు కూడా నా రూట్లోనే ఉండు మైత్రి అంది వాసు. ఏయ్, కహానీ ఏంటే? నా ఫ్రెండ్వి నువ్వే ఏడిపిస్తున్నావు నన్ను. పోవే. నాతో అయినా నిజాలు చెప్పి అప్పుడప్పుడు నా ఫ్రెండ్ అని. అవును, ఏమంటున్నాడు సార్? కూర్చున్న చోటు నుంచి కదలనివ్వలేదు అంటూ సర్వీ చేతిని చూసింది వాసు. పట్టుకుంటేనే ఇంతగా రెడ్డగా అయిపోయిందేంటి? సురభి కూడా అప్పుడే చూసుకుని బ్యాంగిల్స్తో కవర్ చేసేసింది కంగారుగా. మైత్రి వాసు నవ్వుకున్నారు. సుకుమారి అనే పదానికి నిలువెత్తు రూపంలో ఉన్నావే, ఇలా అయితే కష్టమే మైత్రి మీ అన్నయ్యకి. పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటో అంది వాసు. బ్యాంగిల్స్తో కష్టం అవుతున్నా, బట్ డోంట్ వరీ, నేను నీకోసం బుర్కాలు షాపింగ్ చేస్తాలే. ఫేస్తో సహా మొత్తం కవర్ చేసేయచ్చు అంది మైత్రి.
ఛీ ఆపుతారా అని కోపంగా చూస్తుంది సురభి. ఛా! నీ కోపానికి పసిపిల్లోడు కూడా బెదరడు. మార్చు ఎక్స్‌ప్రెషన్ అంది వాసు. నిజంగానే నాకు కోపడడం రాదా? ఆయన కూడా అదే అంటారిప్పుడు అంది బేలగా. ఆయన అంటే? ఇద్దరిని పళ్ళు బిగించి చూసి వెళ్ళిపోయి యుధిర్ పక్కన కూర్చుంది సురభి. తన అన్న ఉంటే ఎవ్వరూ తననేమి అనరని ఆమె ధైర్యం. ఫోన్ మాట్లాడుతున్న అన్న భుజాల మీద తల పెట్టుకుని ఇప్పుడొచ్చి మాట్లాడండి అన్నట్టు చూసింది. అబ్బో అనుకున్నారు వాళ్ళిద్దరూ. సురభి తలపై చేయేసి ఫోన్ మాట్లాడుతూ ఎర్రబడిన హ్యాండ్ చూశాడు యుధిర్. కాల్ కట్ చేయగానే ఏంట్రా ఇది, ఏమైంది అని అడిగాడు. గతుక్కుమంది పాప. ఏం చెప్పాలో తెలియలేదు. కుందన్స్ గాజుల వల్లనేమో అనుకుని రెండో చేతిని చూశాడు యుధిర్. అది బాగానే ఉంది. అది ఏదో తగిలిందన్నయ్య అంది తడబడుతూనే. కాదని తెలుస్తూనే ఉంది అతనికి. రెట్టించి అడగలేదు. లేటుగా లేచి మార్నింగ్ నువ్వు కూడా ఏం తినలేదు కదా, పద లంచ్ చేద్దామన్నాడు. హా, నేను వడ్డిస్తా మీ ఇద్దరికి అంది ఉత్సాహంగా. వద్దు, అందరం కలిసి తినేద్దాం. అశుభద అని ఇద్దరిని తీసుకెళ్ళాడు. బయట గెస్ట్స్ ఉన్నారని ఇంట్లోనే ఒక రూమ్లో కింద కూర్చున్నారు అందరూ. యుధిర్కి చెరో పక్క అశు, సురభి. వాళ్ళకి ఎదురుగా వాసంతి, మైత్రి, దీపక్. మానస్ రాలేదేంటని చూస్తుంది సురభి. మైత్రి చిన్న ఏడి అని అడిగింది అశు అప్పుడే. ఏమో అక్క, చూసొస్తాను అని మైత్రి లేవబోయింది. లేవకరా, నేను కాల్ చేస్తానని ఆమెను ఆపేసి ఫోన్ చేశాడు యుధిర్. ఎక్కడ్రా, లోపలికి రా, లంచ్ చేద్దామని రెండే మాటలు చెప్పి పెట్టేశాడు. ఎంట్రన్స్ దాని వైపే ఉండేసరికి వచ్చి పక్కనే కూర్చుంటాడేమో అని కళ్ళదించేసి చెవులకు మాత్రం పని చెప్తూ ఎదురు చూస్తుంది సురభి. వచ్చాడు మానస్. నేను తర్వాత తింటాను బావా, మీరు కానివ్వండి అని చెప్పేసి వెళ్ళిపోబోయాడు. చిన్నా అని పిలిచింది అశు. ఆగి వెనక్కొచ్చాడు. తన దగ్గరికి రమ్మన్నట్టు పిలిచింది. బుద్ధిగా వెళ్ళి అక్కపక్కన కూర్చున్నాడు. అతనికి వేరుగా ఆకు పెట్టకుండా అశుని తినిపించింది. స్కూల్ ఏజ్ నుంచి అశు తినిపిస్తే నో చెప్పడం మానస్. చాలా ఇష్టం కూడా అతనికి ఆమె చేత్తో తినడం. వారు మాట్లాడకుండా తింటున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరినీ ఇష్టంగా చూస్తూ తింటున్న చెల్లిని యుధిర్ గమనిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ వాడికి అంది మైత్రి ముద్ద తిప్పుతూ. మైత్రి అంది అశు. హా, సైలెంట్గానే తింటాలే, కానీ వాడికన్నా నేనంటే నీకు ఇష్టం అని చెప్పు, కాంప్రమైజ్ అవుతా అంది. ఆమె తల మీద ముట్టి, ముందు నువ్వు సరిగ్గా తిను, 5 వేళ్ళు నోట్లో పెట్టుకోవడం కూడా రాదు ఇంతవరకు అన్నాడు మానస్. మీ అక్క చేత్తో తింటూ నువ్వు బాగానే కండలు పెంచావు కానీ అనవసరంగా అతి బలాన్ని చూపిస్తే చేతులు విరుగుతాయి అన్నాడు యుధిర్ సీరియస్గా. సురభి హ్యాండ్ వల్లనే ఆ వార్నింగ్ అని అర్థమయ్యి పొలమారింది మానస్కి. సురభి కూడా టెన్షన్గా చూస్తుంది అన్నని. యుధిర్ సీరియస్ లుక్కి ధీటుగానే చూపులు నిలిపాడు మానస్. నీ చెల్లి చెయ్యి పట్టుకుని వార్నింగ్ దాకా వచ్చావు. దగ్గరుండి మా అక్కని నీతో హనీమూన్కి పంపించిన నేను నీలా ఆలోచించుంటే అన్నట్టుంది అతని చూపు. కరెక్ట్గా లంచ్ టైంకి దిగాడు మౌలి. కొత్తగా షోకి అందరికీ చూపించాలని ఎంత ఆశగా ఉన్నా వెళ్ళేది యుధిర్ ఇంటికి కావడంతో ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో క్యాబ్లో వచ్చాడు. ఇంటి ముందు నిలబడిన అరేంజ్మెంట్స్ చూస్తూ అశిక చక్రవర్తి ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆవిడ మాత్రం ఇలా మిడిల్ క్లాస్లో సెటిల్ అయిపోయింది. ప్రేమ మహత్యం. మా సార్ ఏమైనా తక్కువ, సురభి మేడం చుట్టూ తిరగట్లా, ఆ క్రెడిట్ కూడా ప్రేమకే. ఇంతకీ ఎక్కడున్నాడో ఈయన అనుకుంటూ మానస్ కోసం చూస్తున్నాడు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు కాస్త దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు యుధిర్. ఈయనకి మాత్రం ఎదురుపడకూడదని వెనక్కి తిరిగేశాడు మౌలి. కాసేపటికి యుధిర్ లోపలికి వచ్చాడు. అమ్మయ్య, తినేసి ఇటు నుంచి ఇటే చెక్కేస్తే పోలే అనుకుని భోజనాల దగ్గరికి వెళ్ళాడు మౌలి. బంతి భోజనాలు అవడంతో ఖాళీ లేదక్కడ. పక్కకొచ్చి తర్వాత బంతి కోసం వెయిట్ చేస్తూ పనిలో పనిగా బాస్ ఎక్కడున్నాడని వెతుకులాట మొదలుపెట్టాడు. బాస్కి బదులు మేడం కనిపించింది. అప్పుడే భోజనం ముగించి బయటకు వచ్చింది సురభి. షామియానా చివరి వేస్తున్న చైర్స్లో కూర్చున్న ఓ పెద్ద ఆవిడ పిలిచింది ఆమెని. బాగున్నావా సురభి, ఇప్పుడేం చేస్తున్నావు అని పలకరిస్తూ ఉంటే నవ్వుతూ సమాధానం ఇచ్చి ఆవిడ పక్కనే సెటిల్ అయింది. దూరం నుంచి చూశాడు మౌలి. ఆమె యుధిర్కి తోడబుట్టిన చెల్లి అని ఏమాత్రం అవగాహన లేక వాస్ ఈవిడని ఇక్కడ కూడా పిలిచేశాడా? మొండి మనిషి. అయినా ఈవిడ రాదే,
ఎలా వచ్చిందబ్బా? ఈయన ఏదో ఒకటి చెప్పి బెదిరించుంటాడని తనకి తానే ఊహించుకుంటూ చూస్తున్నాడు. ఆ పెద్దావిడ పలకరింపులు పూర్తయి అక్కడి నుంచి లేవడం, మరో పక్కన మానస్ కూర్చోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అతన్ని సడన్గా చూసి ఉలికిపడింది సురభి. చిన్నగా నవ్వాడతను. గుండె మీద చేసుకుని చేసేవన్నీ ఇలానే ఉంటాయని తెలిసి కూడా ప్రతిసారి కంగారు పడడం నా తప్పే. టెన్షన్ తగ్గించుకోవాలి, ఇలా ఊరికే భయపడకూడదని తనని దానే సర్ది చెప్పుకుంది. సెల్ఫ్ మోటివేషన్ క్లాస్ అయ్యాక చూసేసరికి అప్పటికే ఆమె చెయ్యి అతని హస్తాల్లో బందీ అయింది. ఎర్రగా కందిన ఆ చేతిని చూస్తూ పెయిన్ ఉందా అని అడిగాడు మానస్. అతని కళ్ళలో ఎక్కడో లీలగా బాధ కనిపిస్తుంటే లేదన్నట్టు తలూపింది. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? రేపు నాకు కష్టం కాదా అన్నాడు కళ్ళతో నవ్వుతూ. అర్థం కానట్టు చూస్తుంది మీకేం కష్టం అనుకుని. మరీ అంత ఇన్నోసెంట్గా చూడుకో, ఈసారి పట్టుకుంటే వదలను అన్నాడు. వెంటనే చూపు తిప్పేసింది. మానస్ సురభి పక్కన కూర్చోగానే నవ్వుకున్నాడు మౌలి. అనుకున్నా మేడంని వదిలేసి బాస్ ఎక్కడో ఎందుకుంటాడని. ఆవిడ బయటకు వచ్చి 2 నిమిషాలు కాదు వెనకే వచ్చేశాడు. మా పిచ్చి కానీ ఆమె ఇన్వైట్ చేసిందే ఇలా టైం దొరుకుతుందని కదా, ఎందుకు వదిలేస్తాడు అనుకుంటూ వాళ్ళనే గమనిస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.